అరచేతిలో వైకుంఠం చూపించే ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తొడంగల్లోని మల్కజ్గిరి పీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రైతులను, యువకులను అందరినీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేసీఆర్ విమర్శించారు. వానబడితే 6 గంటలు 8 గంటలు కరెంటు పోతా ఉంది, 10 గంటలు కరెంటు పోతా ఉంది, రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది, పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పెట్టుబడులతోని నేను ముఖ్యమంత్రి కూడా నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసుకు తరలి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ విధంగా పరిశ్రమలు పోవడం, కరెంటు పోవడం, మంచినీళ్ళు పోవడం, నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడతా ఉంది. రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలుండే హైదరాబాద్ లో ఎంత బాగా వ్యాపారం జరిగేది. ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు. మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు. అంటే అవినీతికి ఆలవాలని చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి, ఐటీ రంగం కూడా కుదేలవుతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు పార్లమెంట్ లో మనోళ్ళు డజన్ మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు, తెలంగాణకు నిధులు తెస్తారు. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపించాలని కోరుతా ఉన్నా. యాక్చువల్ ఫ్యాక్ట్ మీకు నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఎట్లా ఉన్నారు, టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్పుల్లాపూర్ లో 85,000తో గెలిచినటువంటి వివేక్ గౌడ్ ఉన్నారు.